ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలోన టెక్స్ట్ అనేది మూవ్ అవుతుంది కదా! దీన్నే టెక్స్ట్ ట్రాకింగ్ అంటారనమాట. అయితే ఈ టెక్స్ట్ ట్రాకింగ్ అనేది ఎలా చేయాలనేది వీడియోలో చెప్తాను. ఇక్కడ స్కిప్ చేయకండి. ముందైతే మనం కైన్‌మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేశాక క్రియేట్ న్యూ అనే దాన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేశాక ఇక్కడ రేషియోస్ వస్తాయి. 16:9 రేషియో ఎందుకంటే మనం ల్యాండ్‌స్కేప్‌లో తీసాం కాబట్టి తీసుకుందాము. అయితే తీసాక ఇక్కడ వీడియో అనేది మనం డౌన్‌లోడ్ చేసుకున్నాం కదా! దాన్ని ఒకసారి చేసి చూపిస్తాం మీకు. ఇప్పుడు దీన్ని ఒకసారి ప్లే చేసుకొని చూసుకుందాం. ఎందుకంటే టెక్స్ట్ ట్రాకింగ్ అనేది ఎలా వస్తుందనేది చెక్ చేసుకోవాలి కదా! ఇప్పుడు టెక్స్ట్ ట్రాకింగ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చేయాలనేది ఒకటి చూసుకుందాం. ఇక్కడ చూసాక ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ దాకా అయితే ఆఫ్ చేసుకోవాలనుకుంటున్నా. దీనైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇట్లా ముందు నుంచి ఒకసారి సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేశాక ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేశాక ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంటుంది. దాని మీద ట్యాప్ చేశాక మనం ఏదైతే ఇద్దాం అనుకుంటున్నామో దానికి ఆ టెక్స్ట్ని యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ ఒకే టెక్స్ట్ కాకుండా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మనకు ఒకటే టెక్స్ట్ అయితే నార్మల్గానే ఉంటుంది. అయితే డిఫరెంట్గా ఎలా ఉంటే ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తాను అనమాట. ఇప్పుడు మనం వి అనేది టైప్ చేశాను అనమాట. ఇక్కడ దాకా అయితే ట్రిమ్ చేయాలి. ఇంకా నెక్స్ట్ టెక్స్ట్ అనేది యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఇంకోటి వచ్చేసి వీ డోంట్ అనేది టైప్ చేసుకుందాం. టైప్ చేశాక ఇక్కడ దాని మీద కానీ ఒకసారి సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఒకసారి దీన్ని ట్రిమ్ చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ట్రిమ్ అంటే స్ప్లిట్ అని ఉంటుంది ఆప్షన్. మన ఆప్షన్ మీద నొక్కగానే ఎక్కడికక్కడ సపరేట్ అయిపోతుంది అనమాట. ఆ సపరేట్ అయిన తర్వాత మనం ఇట్లా క్రాప్ చేసుకుని ఎక్కడ దాకా అయితే కావాలో అక్కడ దాకా మనము టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా టెక్స్ట్ యాడ్ చేసుకుంటే ప్రతి దానికి ఇలా టెక్స్ట్ యాడ్ చేసుకోవడం, స్ప్లిట్ చేసుకోవడం. మనకు నచ్చని ఉన్నప్పుడు మనము దాన్ని ఇక్కడ రైట్ ట్రిమ్మా లేదంటే లెఫ్ట్ ట్రిమ్మా అని కట్ చేస్తే ఇక లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ కట్ అయిపోతుంది, రైట్ సైడ్ అయితే రైట్ కట్ అయిపోతుంది అనమాట. ఇట్లా మనం ప్రతి టెక్స్ట్ని ఇట్లానే యాడ్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఇట్లా యాడ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఫాంట్ అనే సైజ్ ఉంటుంది. ఇక్కడ ఫాంట్ అనేది ఉంది కదా, ఫాంట్ మీద కానీ టైప్ చేసి మనకి ఏ ఫాంట్ అయితే కావాలో నచ్చిన ఫాంట్ మనం సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఇట్లా మనం టైప్ చేస్తున్నాము. ఇంకా లాస్ట్ ఇదే అనమాట, ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని టైప్ చేద్దాం లాస్ట్కి. ఇంకా ఇది ఒక్కటి టైప్ చేస్తే అయిపోతుంది ఈ వీడియోకి. ఇట్లా మనము మన ఫొటోస్ కానీ మనం ఇప్పుడు వాకింగ్ చేసేటప్పుడు కానీ లేదంటే ఇప్పుడు ఇవన్నీ మనకి ఎందుకు అవసరమా అంటే మనం ఎడిటింగ్స్ కొంతమంది ఎడిటర్స్ ఉంటారు కదా, కొంతమందికి తెలియకపోయి ఉంటుంది బిగినర్స్కి. టెక్స్ట్ ట్రాకింగ్ అనేది ఎడిటింగ్లో చాలా ముఖ్యం అనమాట. ఇది ఏదో దాంట్లో అవసరం పడుతుంది. అందుకోసం ఈ టెక్స్ట్ ట్రాకింగ్ అనేది నేర్చుకోవాలని చెప్తున్నా. నేనైతే కైన్‌మాస్టర్లోనే ఉపయోగిస్తాను. క్యాప్‌కట్ అనేది నా సెల్ సపోర్ట్ చేయదు, పిఎన్ కూడా సపోర్ట్ చేయదు. అందుకోసమని నేను కైన్‌మాస్టర్ యూజ్ చేస్తున్నా. అయితే ఈ కైన్‌మాస్టర్లోని వాటర్ మార్క్ ఎందుకు పడదంటే నేను ఈ వాటర్ మార్క్ ఎలా రిమూవ్ చేయాలనేది కానీ చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తానన్నమాట. అయితే టెక్స్ట్ అనేది ఇలా ట్రాక్ అనేది చేయాలని చూపిస్తుంది చూడండి. ఇక్కడ టెక్స్ట్ ట్రాకింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ట్రాకింగ్ అనే ఆప్షన్ నొక్కగానే ఇప్పుడు ట్రాక్ అని వచ్చినప్పుడు ఇక్కడ ఎల్లో సిగ్నల్లో చూపిస్తుంది అనమాట. అది మనం ఎక్కడ అయితే పెట్టాలనుకుంటున్నామో అక్కడ సెలెక్ట్ చేసేది పెట్టేది. ఇప్పుడు చూడండి ఈయన ఇట్లా రన్ అవుతున్నాడు కదా, ఈ రన్ అయ్యేది ఇక్కడ దాకా ఉందనేది ఆఫ్ చేసుకొని మిగతా అంతా క్రాప్ చేసేస్తే అయిపోతుంది. అట్లనే అన్ని దానికి చేయాలన్నమాట. ఇట్లా ప్రతిదానికి సెలెక్ట్ చేసుకునేది. ఇట్లా ఇక్కడ కొంచెం స్క్రోల్ చేయగానే ఇక్కడ ట్రాకింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, పైన ఉంది ట్రాకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ అని కొడితే అట్లా సెలెక్ట్ చేసుకొని ఎక్కడ పెడతారో అక్కడ పెట్టుకునేది ట్రాక్ అనే ఆప్షన్ ఒకగానే వస్తుంది అనమాట, స్టార్ట్ అవుతుంది. అయితే మనం చేతికి పెట్టాము, ఒకసారి ట్రై చేద్దాం. వేరేలా వచ్చింది కదా, అందుకోసం మనం ఏం చేయాలంటే ఇప్పుడు దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ట్రాక్ చేసింది ఇట్లా రిమూవ్ చేయాలనేది తెలియదు కదా. ఇక్కడ రిసిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ రిసిట్ అనే ఆప్షన్ ఒకగానే మళ్ళీ మామూలుగా పెట్టుకోవచ్చు అనమాట. మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టచ్చు. ఇప్పుడు మనం ఇట్లనే ట్రాక్ చేసిన తర్వాత ఇట్లా ప్రతి టెక్స్ట్కి ఇలానే ట్రాక్ చేద్దాం. ఇది హెడ్కి అయితేనే సరిపోయేది. హెడ్ మీద మూవ్ అయ్యేలాగా ఉంటుంది అనమాట ఈ టెక్స్ట్ అనేది. మిగతావి కూడా అన్నీ ఇలానే సెలెక్ట్ చేసుకొని పెట్టుకునేది. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఎలాగో ఇప్పుడు ఈ వీడియోస్ అనేది ఎట్లనో రకంగా మనకు ఉపయోగపడతాయి అనమాట. నెక్స్ట్ వీడియోస్లో కూడా ప్రతి ఒక్కటి మనం ఎడిటింగ్ ట్యూటోరియల్లో చెప్తాం అనమాట. ఈ కైన్‌మాస్టర్లో ఎట్లా చేయాలనేది. ఇలా ట్రాక్ అని నొక్కగానే ఇట్లా ట్రాక్ అయిపోతుంటుంది అనమాట. దానికోసం కొంచెం వెయిట్ చేస్తే అయిపోతుంది. ఇట్లా మొత్తం అన్ని టెక్స్ట్లో యాడ్ చేసుకొని ట్రాక్ మీద నొక్కగానే అన్ని ట్రాక్ అయిపోతాయి. ప్రతి దానికి సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవడమే. దీనికోసం మనం ఇట్లా వీడియోలో చూపిద్దామని చేశాను అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లైన్లో పెట్టుకోండి. ఇలాంటి ట్రాకింగ్ ఎఫెక్ట్లో ఎక్కువగా రేసింగ్లోన కార్ రేసింగ్ కానీ బైక్ రేసింగ్ కానీ ఇట్లా దానిలో ఎక్కువ ఉపయోగిస్తారనమాట. దానిపైన మన నేమ్స్ కనిపించేలాగనమాట. ఎందుకంటే వాళ్ళు ఎవరనేది ఏ కార్ అనేది మనకు తెలియాలి కాబట్టి అట్లా ట్రాక్ అనే ఎఫెక్ట్ యూజ్ చేస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.